సో ఎవరైనా సరే స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే తనకు తానుగా తగ్గించుకోలేను అనుకుంటే ఏం చేయొచ్చు అంటే తల్లిదండ్రుల సహాయం తీసుకోవడం, చెప్పడం నాకు ఇట్లా ఒత్తిడి అని చెప్పలేకపోయినా దీనివల్ల నాకు ఇబ్బంది అవుతుంది, సో నాకు కొంచెం గుండె దడదడగా ఉంటుంది, కొంచెం ఇలా అవుతుంది అని మీరు తల్లిదండ్రులకు చెప్పుకోవడం, లేదా తల్లిదండ్రులే గమనించడం పిల్లల్ని ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అని. తర్వాత ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడము ఇవన్నీ. సో అలా పేరెంట్స్ దగ్గర ఉండేటట్టు పేరెంట్స్ సహాయం తీసుకోవడము. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇలా పేరెంట్స్ వాళ్ళతోని కాస్త గడపడము, ప్రార్థన చేయించడము, ధ్యానం చేయించడము, మోటివేషను, థెరపీ, ఎక్సర్సైజ్ చేయించడము, ఏదైనా హాబీ లాంటివి ప్రాక్టీస్ చేసుకోవడము, రిలాక్సేషన్గా ఉండడము, ఇవన్నీ. పుస్తకాలు చదవడము, ఒక మంచి పుస్తకం చదవడము, మీకు నచ్చిన పుస్తకం చదవడము, ఇట్లా చాలా రకాల కారణాలండి. ఇవన్నీ యోగా చేయడము, సేమ్ అవన్నీ మళ్ళీ సేమ్. ఓకే, సూర్యరశ్మి తగిలేటట్టు చూడడము. సో ఇక్కడ ఎండకు చూడండి, మంచి సూర్యరశ్మి తగిలేటట్టు చూడడము, దీనివల్ల మనకు మైండ్ ధ్యానం చేయడము. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇట్లా మెడిటేషన్ చేసుకోవడము క్లియర్గా. క్లాస్ రూమ్లో కూడా మీకు టైం ఉన్నప్పుడు ఒక 2 నిమిషాలు చేసుకోవడము, స్నేహితులతో గడపడము, కుటుంబంతో గడపడము. ఓకే, మీ అంతటా మీరే కొన్ని పాటించవచ్చు. ఇలా కుటుంబంతోని, పెద్దవాళ్ళతోని, ఇంట్లో ఉండేటటువంటి మా నాన్న తర్వాత పెద్దవాళ్ళతోని గడపడము, తగినంత నిద్రపోవడము, వేలకు నిద్రపోవడం అండి, తగినంత నిద్రపోవడము, వేలకు నిద్రపోవడము, ఆటలు ఆడుకోవడము, ఇవన్నీ రకరకాలైనటువంటి వాటి ద్వారా చూడండి ఇలా ఆటలు ఆడుకోవడము. సో తర్వాత ఫైనల్గా ఎక్స్పర్ట్ అడ్వైస్, ఒక మంచి ప్రొఫెషనల్ ఎవరైతే ఇట్లా మాలాంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకోవడము, వాళ్ళ దగ్గర కన్సల్ట్ కావడము, వాళ్ళకు చెప్పి దీనికి సంబంధించినటువంటి దానికి పరిష్కార మార్గం వెతుక్కోవడము, ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో మనకి స్ట్రెస్ను తగ్గించుకోవడం. ప్రకృతిలో అంటే అలా వాహ్యాలకి బయటికి వెళ్ళి సో చివరగా చీప్ అండ్ బెస్ట్ మనకు ఏమాత్రం ఖర్చు లేనటువంటి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే నేచర్లో గడపడం అండి. దీనికి ఏం పెద్దగా డబ్బులేం అవసరం లేదు, మనమే వెళ్ళి ఓ చెట్టు కిందనో లేకపోతే ప్రకృతిలో కాసేపు గడపడం, ఇవన్నీ చేయడం వల్ల డెఫినెట్గా సో స్ట్రెస్ తగ్గిపోయి పిల్లలు బాగా చదువులో రాణించగలుగుతారు, పర్సనాలిటీ బాగుంటుంది, శారీరక మానసిక ఇబ్బందులు తగ్గుతాయి.